కృష్ణయుగంలో చాలా ఆద్యంతమైనటువంటి ఈ నరసింహ క్షేత్రంలో మన మహావిశాఖ, దీనికి మహావిశాఖ అంటే మహానరసినటువంటి మహావిశాఖ నగరం ఇది. ఈ నగరంలో ఆ అయోధ్య రామాలయం మనందరికీ, మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా, పెద్దలకి అందరికీ తెలుసు అయోధ్య రామాలయం విషయం అంతా కూడా. ఆ రామాలయం యొక్క విశిష్టత, దానికి ఎంత మనందరం కష్టపడి మన తరపున మన ఆంధ్ర నుంచి కూడా చాలా పెద్దలందరూ కూడా సహకరించారు, చేశారు. ఆ నమూనా చూడాలి, ఆ రామభద్రుణ్ణి చూడాలి, ఆ బాలరాముణ్ణి చూడాలి అనుకుంటే అయోధ్య మనం వెళ్ళి ఓపుకున్నంత మట్టుకు అందరం కూడా వెళ్ళి చూసాం. చూడలేని వాళ్ళ యొక్క పరిస్థితి కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వారందరికీ కూడా ఆ నమూనా ఆలయాన్ని ఈ నరసింహక్షేత్ర సముద్ర తీరాన మన విశాఖ నగరంలో ఈ అయోధ్య రామాలయం నమూనాని ఇక్కడ పెడితే తూర్పుగా కూడా మాకు బాగా బాగుంటుంది. విశాఖ అంటే ఐశ్వర్యప్రదం. ఎవడైనా లేనివాడు వస్తే ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. ఎంచేతంటే నరసింహం అంత మహాదైశ్వర్యం ఇచ్చేవాడు నరసింహుడు. అలాంటి నరసింహ క్షేత్రంలో అయోధ్య రామాలయం పెట్టాలని పెద్దలందరూ, కమిటీ వారు అందరూ కూడా నిర్ణయిస్తే దానికి మూలంగా వచ్చి యంత్రాన్ని స్థాపించి ప్రారంభించాను నేను. నాది తుని, కాకినాడ జిల్లా తుని. నా పేరు కొండవీటి రామలింగేశ్వర శర్మ. వారి యొక్క కళ్యాణం ఏ యుగమైనప్పటికీ కూడా, రాముడు మనకి త్రేతాయుగంలో ఉన్నప్పటికీ కూడా, మనం కలియుగంలో ఉన్న రాముడు ఎప్పుడూ కూడా ధర్మానికి ప్రతిరూపం. రామో విగ్రహవాన్ ధర్మ. అంచేత ఆ బాలరాముడిని ఇక్కడ తీసుకొచ్చి బాలరాముడుగానే ఉంచకుండా పట్టాభిషేకం చేసి అయోధ్య రాముడిని సీతారామ కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పంతో మీ విశాఖ నగర ప్రజల యొక్క, భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణాన్ని ప్రారంభించాలనే సంకల్పం కమిటీ వారు చేశారు. మా బ్రాహ్మణ బృందం, భద్రాచలం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్యగణం, ఆ గణం అంతా కూడా, బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి 29వ తారీఖు ఉదయం స్వామివారికి సప్తనదులు తాలూకు జలాలతో, ఉపనిషత్ పారాయణంతో, రామ సుందరకాండ పారాయణంతో స్వామివారికి సహస్రధారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం, ఆవాళ జయవారం అంటే మంగళవారం, నక్షత్రం పునర్వసు. అంచేత పునర్వసు రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం, అది మనందరికీ, మీ అందరికీ కూడా బాగా తెలుసు. అంచేత ఆ రోజుని 7:59 సీతారాముల వారికి సుముహూర్తం, అంటే పాణిగ్రహణంలో, వివాహంలో సుముహూర్తం ప్రధానమైనది కాబట్టి ఆ సుముహూర్తానంతరం కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అంచేత మీ ద్వారా విశాఖ నగర ప్రజలకి, భక్తులకి, 50 మంది అశేష జనవాహినికి చెప్పే విషయం, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రామ అనేటువంటి అక్షరాలు రెండే, నారాయణాక్షరంలోంచి రా, మా నమశివాయ అనే పంచాక్షరి అక్షరంలోంచి మా. అంచేత రాముడు అందరివాడు. అంచేత రాముడికి వీడు రాలేదు, వాడు రాలేదు, వీడు నేను, ఇవేమి ఉండవు.
నాలాంటి వాడికి ఏదో వ్యత్యాసం ఉంటుంది, నేను ఇది ఇక్కడ కూర్చున్నాను కదా అని. ఇవేమీ ఉండవు. రాముడు ఎక్కడైతే ఏ మూలను చూడలేదు ఉన్నాడో వాడినే చూస్తాడు. అదంతా మీ అందరికీ తెలుసు. అంచేత మీ ద్వారా మీ పాత్రికేయులందరూ కూడా ఇప్పటికీ కూడా ధర్మం నిలబడుతుంది, ఎక్కడెక్కడో మూలన ఆలయాలు ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీ ప్రెస్ నేత్రాలు, దేశానికి జగత్తుకు నేత్రాలు ఎవరయ్యా అంటే మీరే. నేను ఎక్కడ వాగినా ఏ మూలం చేసినా అదేం కనిపించదు. మీరు వచ్చి చేస్తేనే ఆ యొక్క ఏ దైవకారం ఈ కలియుగంలో పూర్తిగా మీ ద్వారా బాగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, భక్తులందరూ కూడా విచ్చేసి తరించవలసిందిగా కోరుతూ, మీ అందరికీ కూడా ఆ సీతారామచంద్ర కటాక్షంతో నూరేళ్ళు విశాఖ మొత్తం యావత్ జగత్తు కూడా రామ ఆశీర్వచనంతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. భద్రాచలం నుంచి ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీరు 2,999 రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారట కదా, మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు హక్కు అని అడిగారండి. మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి. మేము కళ్యాణానికి 29ని కళ్యాణం అనుకున్నామండి. కళ్యాణం కూడా ఎలా చేస్తాం, ఏ రకంగా చేస్తాం అన్నది మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకుంటున్నామండి, ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి. అయితే మీరు టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి. మేము టికెట్లో గట్రా అమ్మలేదండి. అమ్మితే మీరు రోజు ఇప్పించండి. మేము ఇంకానే గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికీ ప్రారంభోత్సవాన్ని తెలియపరిచామో అలాగే పాత్రికేయ మిత్రులకి ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము కళ్యాణం గురించి మేము ఇద్దామని అనుకున్నామండి. ఇంకా ఏమీ లేదండి అన్న. అది నిన్న అయితే వాళ్ళకు మళ్ళా ఇంకొక రమాదేవి గారు అన్న ఆవిడ ఫోన్ చేశారండి. మళ్ళా చేసి మీరైతే మాకు భద్రాచలం వారికి అదే సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్గా పాత్రికేయుల ముఖంగా మీరు తెలియజేయండి. మా వంతుగా మేము చేయాల్సింది మేము నోట్ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారండి. ఇప్పుడు మాకు నిన్న ఉదయం మాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి మీ మీద ఇలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు భద్రాద్రి దేవస్థానం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి, మీరు ఇలాగా చేశారని. మేమైతే చేయలేదండి. వాళ్ళకి వివరణ కూడా ఇచ్చాము. ప్రెస్ మీట్ పెట్టడానికి నేను అందుబాటులో లేనండి. వాళ్ళకి నిన్న అదే చెప్పాను. నేనైతే ఇవాళ రాత్రి లోపల ఏదో ఒక టైంలో నేను వస్తానండి. పొద్దున్న పాత్రికేయ మిత్రులకి ప్రెస్ మీట్ పెడతానని మేము చెప్తానని చెప్పానండి. మీకు రావడంతోనే 9:30కి నేను వచ్చానండి. వచ్చిన వెంటనే మీ పాత్రికేయ మిత్రులందరికీ సమాచారం అందించానండి. మా పిఆర్ గారు అయినటువంటి వర్మ గారు, మీడియా పార్ట్నర్ అయినటువంటి లక్ష్మి గారు, మెగా 9 వారితో మేము తెలియపరిచామండి. చేయలేదండి. పాంప్లెట్స్ కూడా మేము చేసినవి కాదండి. ఎవరో పాలెం రామకృష్ణ అనే వ్యక్తి ప్లస్ డిజైనర్ ద్వారా సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్తో ద్వారా అది కంప్లీట్గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి. మేము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో పోలీసు గారి విచారణలో తెలుస్తుందండి. అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని, ఈ యొక్క శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని, ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ 2 నెలల బట్టి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి. దానికి కూడా పూర్తిగా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ ప్రూఫ్స్ పోలీసు వారు వాళ్ళే కనుక్కొని చేశారండి. వాళ్ళ దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయండి. మేము లేకుండా అంటే మరి అయోధ్య రామ మందిరం పెట్టింది మేమే కదండి. మరి మా పేరు మీద ఏది వాళ్ళు యాడ్ చేసి కిందన ఇవన్నీ డిస్ప్లే చేసి తప్పుదోవ పట్టించారండి.
ఇది ఒక మీరు పాత్రికేయ మిత్రులు అందరూ గమనించాల్సిందిగా నేను కోరుచున్నాను. భద్రాచలం పండితులు చేరండి కాదండి, చూసుకోండి. మేము పెట్టింది కాదండి, ఇది మేము పెట్టిందండి, అది మేము పెట్టింది కాదండి. అవునండి, అదే వాళ్ళు నిమిత్తం వాళ్ళు తీసుకున్నారండి. బయట 10x10 ఫ్లెక్సీ యాడింగ్ ఉన్నది కదండి, ఆ యాడ్ వేరే ఏజెన్సీకి ఇచ్చండి. అతని దగ్గర అతను తీసుకున్నారో మరి ఏం చేశారో తెలీదు. ఆ యొక్క దాంతో అతను చేసాడండి. అతని మీద కేసు కూడా ఫైల్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మీడియాలో మాకు చేసిన దానికి మేము వెంటనే మాకు చూసుకున్న వెంటనే మేము వెంటనే అతన్ని మేము కోచింగ్ చేసామండి. కోచింగ్ చేసిన వెంటనే కూడా వీడియో తీసేసారండి అది వాళ్ళు. ఏదండి, నేను వేళ ఉదయమే కదండి వచ్చాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. మేము తీసుకునే నిర్ణయం తీసుకున్న వెంటనే తెలియపరిచేది మీకే కదండి. ఈరోజు శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం ఇంత పేరు ప్రఖ్యాతలు పొందింది కేవలం ఒకే ఒక కారణం, మీ యొక్క సహకారాలతోనే జరిగిందండి. అదైతే నాకు తెలుసు. ఎందుకంటే నేనెవరో తెలీదు. ప్రయాగరాజులో పెట్టినందుకు తెలుగోడిగా ఎవరో గుర్తించలేదండి. మనకి మన విశాఖ తీరాన్న, మన విశాఖ ప్రజలకి, మన విశాఖ ప్రాంతానికి చెందిన వాడిని నేను అవ్వడంతో, మీ యొక్క సహకారంతో ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు అయితే రావడం జరిగిందండి. ఈ భక్తుల గురించే చేసామండి. వ్యాపారం గురించి చేసేలా ఉంటే అందరికి ఎగ్జిబిషన్లు ఎక్స్పోలు పెట్టినట్టు 200 150 రూపాయలు పెడతాం కదండి. మేము పెట్టింది కేవలం రామ మందిరం తాలూకా ఒక మెయింటెనెన్స్కి, వారి యొక్క సౌకర్యాల నిమిత్తం, అక్కడ ఆ ప్రాంగణానికి సౌకర్యాల నిమిత్తం వరకు పెట్టాం తప్ప ఏ యొక్క దురుద్దేశంతో మనం పెట్టింది కాదండి. ఇంకొక విషయం ఏంటంటే, రామభక్తిని పాడు చేసి రాముల వారి పేరుని మేము ఉపయోగించుకునే డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం మాకైతే లేదండి. ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ అందుబాటులో ఈ యొక్క రామ మందిరాన్ని చూసి తరించాలన్న కోరికతో నేను చేశానండి. ఆ యొక్క కోరికను కూడా మీ పాత్రికేయుల ముందస్తుగా పెట్టిన ప్రెస్ మీట్లో నేను తెలియపరచడం జరిగిందండి. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టారు సార్, దేవుడికి నైవేద్యం పెట్టారో లేదో అన్నది అక్కడ పంతులు గారిని అడిగితే తెలుస్తుంది, మీరు గుడికి వస్తే తెలుస్తుంది. ఇది ఒక విషయం అండి. టాపిక్ దాని గురించి కాదండి. ఒక విషయం, మీరు అడిగిన దానికి ప్రతిదానికి ఏంటండి, భక్తి. ఇప్పుడు భక్తి అలా కాదండి. ఏదండి, ఈ స్టాల్స్ నిమిత్తం ఎంతైతే స్క్వేర్ ఫీట్ ప్రకారంగా మా అకౌంట్స్ వాళ్ళు చూసుకుంటారండి. అకౌంట్స్ ప్రకారంగా కౌంటర్ పెట్టింది చేసిందే కదండి. మళ్ళీ కమర్షియల్ అంటారు. ప్రతి దేవస్థానం ఏంటి, పాత్రికేయ మిత్రులకి మీరు ఒక విషయం అండి, అది చేయడానికి ఎంతైతే రుసుము ఉంటుందో ఆ రుసుము ప్రకారంగా చెల్లించేదే కదా. 200 2000 ఉంటుందండి, 50 రూపాయలు చేయదు. మీకు తెలుసు, కావాలి కొంతమంది ఇక్కడ 50 రూపాయలు మీరు అదే సోదరు మేము చెప్తాం. అది వ్యాపారం కాదు సోదరు, వ్యాపార ఉద్దేశంతో చేసింది కాదండి. ఒక విషయం అండి, పాత్రికేయ మిత్రులకి నాది విన్నపం. నేను వ్యాపార రూపాన చేసేలా ఉంటే అది ఎలా చేయొచ్చో, ఏ రకంగా చేయొచ్చో మీకే తెలుసు. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నేను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మీ యొక్క ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి కారణం ఏదైతే ఉందో ఆ విషయం మనం చెప్పాం. అదే 10 మంది అదే సహాయ సహకారాలతోనే ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి. శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అనే పేరు ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలియజేయడానికి గల కారణమే మీరండి. మీతో మాకు ఇబ్బంది అయితే మేము ఎందుకు వస్తామండి? అలా కాదండి. ఇప్పుడు మీకు నిన్న అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కొద్దిగా 2వ తారీఖున జరిగే కళ్యాణం అందరూ వీక్షించే విధంగా, అందరూ వచ్చి
చూసి తరించే విధంగా ఉండడానికి నిర్ణయించుకున్నాం తప్ప రుసుమనే మాట మేము ఇంకా నిర్ణయించుకుని చేసింది కాదండి. ఇది ఒక అపోహ, ఇది ఒక దుష్ప్రచారం చేశారు తప్ప ఇది ఒక మా యొక్క ఆలోచన కాదు. మీరు నా యొక్క ఆలోచన అయ్యేటట్టు ఉంటే నేను 200 రూపాయలు ఎంట్రీ టికెట్ ముందే రుసుము తీసుకునే ముందును డబ్బుల పరంగా అయితేనే దయచేసి అయితే అది ఒక తెలుసుకోవాలని మేము మా యొక్క అంతా ఫ్రీ అండి. అంతా అందరికీ వీక్షించే అందరికీ అందుబాటులో ఉండే విధంగానే అక్కడ ఏర్పాట్లు చేసామంటే. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ ఆ స్టాల్స్ కూడా తీసేయడం జరిగిందండి. మీరు చూసారో లేదో తెలీదు. అక్కడ ఆ యొక్క స్టాల్స్ కూడా తీసేసామండి. ఓన్లీ కళ్యాణం కాదు కదండి. 29వ తారీఖున కళ్యాణం అయితే అన్ని ఆల్రెడీ ఈ నెల ఆఖరి వరకు పర్మిషన్స్ అయితే ఉన్నాయండి. ఆ పర్మిషన్స్ ప్రకారం కళ్యాణం అయితే 29వ తారీఖున కళ్యాణం అయితే జరపడం జరుగుతుందండి. ఉదయం అభిషేకం, సాయంత్రం కళ్యాణం గురువుగారి చేతుల మీదుగా ఆ యొక్క పంతులు గారు ఆ పండితుల చేతులుగా జరుగుతుందండి. టికెట్ ఏమీ లేదండి, ఫ్రీ అండి. ఓకే, ధన్యవాదాలు.